భరణి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్ళిపోయిన తర్వాత తనుజ అలా ఏడుస్తుంటే చూడడం చాలా కష్టం బ్రో. ఈమె చాలాసార్లు ఎమోషనల్ అయింది, కానీ ఈ రేంజ్లో ఎక్కి ఏడవడం బిగ్ బాస్ హౌస్లోనే కాదు బయట కూడా ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఈ రేంజ్లో ఈ అమ్మాయి ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ రేంజ్ బాండింగ్. దివ్యాకి తనుజాకి భరణితో ఏర్పడిన బాండింగ్ వాళ్ళు కూడా ఊహించారు. ఒక రేంజ్ బాండింగ్ అనమాట. అసలు వాళ్ళ బాండింగే వాళ్ళ ఆటను చెడగొట్టిందని ఆల్రెడీ మనం మాట్లాడాం కదా, చూసాం కూడా. చివరికి ఇది వీళ్ళకి పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అంటే ఓకే, కొన్ని రోజులు బాధపడతారు, 1 లేదా 2 రోజులు, తర్వాత మర్చిపోతారు. కానీ వీళ్ళ ఆట మెరుగుపడుతుంది. ముఖ్యంగా టాప్ 5 క్యాండిడేట్ అనుకుంటున్న తనుజ ఆట మెరుగుపడుతుంది. దివ్య కూడా ఏమి తక్కువ కాదు, స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనమాట. నేను చాలా వీక్ అనుకున్నా కానీ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఆమె మాట, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, గేమ్లో ఆమె అంటే ఆమె పోటీ తత్వం కానీ చాలా బాగా, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, అవసరం వచ్చినప్పుడు ఫైర్ అవ్వాలి, అన్నీ దివ్యకి బాగా తెలుసు. సో తనుజాని డామినేట్ చేయగల సత్తా దివ్య కూడా ఉంది. కానీ తనుజాకి ప్లస్ ఏంటంటే అదొక టైప్ ఆఫ్ ఫీల్ అనమాట. తనుజ చూస్తున్నాను సేపు, తనుజ ఆడుతున్నాను సేపు, తనుజ మాట్లాడుతున్నాను సేపు చాలామంది డిఫరెంట్గా ఫీల్ అవుతారు, ఇంక్లూడింగ్ మీ. సో ఓవరాల్ తనుజ బాధపడ్డ చూడడం కష్టంగా ఉన్నా కానీ ఈ 1 or 2 days కష్టంగా అనిపించిన తర్వాత తనుజ ఆట మెరుగుపడుతుంది. డిపెండెన్సీస్ ఉండే ఇంతకాలం వీళ్ళ ముగ్గురు ఒక పంజరంలో ఇరుక్కుపోయారు అనమాట. బాండింగ్ అని ఒక పంజరంలో ఇరుక్కుపోయారు. ఇప్పుడు ముగ్గురికి విముక్తి కలిగింది. భరణి కూడా హ్యాపీగా అమ్మో చిన్న అమ్మాయిని కాపాడాలా, పెద్ద అమ్మాయిని కాపాడాలా, ఏం చేయాలనే ఆ టెన్షన్స్లోంచి బయటపడ్డాడు. తనుజ కూడా ఇంతవరకు నాకు ఒక సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్లో అలా ఏంటంటే సపోర్ట్ కూడా కైండ్ ఆఫ్ ఎలా అంటే ఒక జైలు లాగా అనమాట, అక్కడే ఉండిపోయింది బయటికి రాకుండా. సో ఇది ఖచ్చితంగా ఆమెకి బయటకు వచ్చి ఆమె ఓపెన్ అప్ అవడానికి ఉపయోగపడుతుంది. దివ్య కూడా అదే సిచ్యువేషన్. వచ్చిన సెకండ్ వీక్ నుంచి ఆ బాండింగ్లో ఇరుక్కుపోయింది. వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇండివిజువల్ గేమ్ ఆడడానికి, గేమ్లోకి రావడానికి. అంటే తన సత్తా, వాళ్ళ సత్తా ఏంటో చూపడం, ఇండివిజువల్గా వాళ్ళ సత్తా ఏంటో చూపడానికి ఇదే అంటే చాలా మంచి అవకాశం. సో చూద్దాం. కానీ నిన్న నుంచి ఆమె చూడడం చాలా కష్టంగా అనిపించింది, అందుకని కష్టం. సో ఓవరాల్గా చెప్పాలనుకుంది ఇది. సో ఈ బాండింగ్ నుంచి వాళ్ళు బయటపడి ముగ్గురికి మేలైంది. అయ్యబ్బా మనకు కూడా మేలైంది అనిపించింది. తనుజాని సపోర్ట్ చేసిన అలాంటి వాళ్ళకి కూడా, అంటే ఏదో నేను ఒక్కనే అందరినీ సపోర్ట్ చేస్తా, దాంట్లో తనుజ కూడా ఒకటి అనిపించింది. ఓకే, ఈ బాండింగ్లోంచి బయటపడితే బాగుండని. చివరికి ఆ ఎలిమినేషన్ రూపంలో వాళ్ళ బాండింగ్లోంచి బయటపడ్డారు. వాళ్ళకి ఒక మంచి అవకాశం, ఒక మంచి స్టేజ్ దొరికింది ఇంప్రూవ్ అవ్వడానికి, ప్రూవ్ చేసుకోవడానికి. ఇంతకన్నా చెప్పడానికి ఈ వీడియోలో ఏం లేదు. కాబట్టి జై హింద్, శ్రేణి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.